ఏంటి? నమస్తే అండి అందరికీ. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ నాగారం వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉందండి. ఇక్కడ 2 సంవత్సరాలుగా మేము అంటే అంతకుముందు 10 ఏళ్ళుగా మేము సిరిసిల్ల గ్రామం అంతా చేశాము. ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో 2 ఏళ్ళుగా ఈ నాగారం సెంటర్లో మేము దాదాపు 400 పైచిలకు మెంబర్స్ని అండి. ఇక్కడ వెంకటేశ్వర నగర్ కాలనీ నాగారంలో ఈరోజు తపస్వి సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఈ రోజున 100 మంది మహిళలకు మేము సర్టిఫికేట్ ప్రదానోత్సవం చేశాము. అంటే ఇక్కడ మా దగ్గర ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏంటి అంటే స్కిల్ ట్రైనింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో మేము స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. టైలరింగ్ ఒకటే కాకుండా మగ్గం వర్క్స్లో, అలాగే బ్యూటీ కేర్లో, అలాగే కంప్యూటర్ సైన్స్లో, ఎంఎస్ ఆఫీస్ శిక్షణలో ఇలా వివిధ రకాలుగా ట్రైనింగ్స్ అనేది మహిళలకు ఇవ్వబడుతుంది. 45 డేస్లో మీరు సర్టిఫికేట్ కోర్స్ అనేది శిక్షణ ఇవ్వబడుతుంది. 2 అవర్స్ పర్ డే అంతే, రోజుకి 2 గంటలు మాత్రమే. 45 డేస్లో మీకు తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో ఐఎస్ఓ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతుంది. ఈ టైలరింగ్ అనేది దాదాపు మేము 10 ఏళ్ల నుంచి ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అనేది చేస్తున్నాము మా సంస్థ ద్వారా. ఎన్నో చోట్ల సిరిసిల్ల మండలం మొత్తం కవర్ చేశాము. కోవిడ్ తర్వాత ఇక్కడ నాగారంలో ఈ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ దాదాపు 350 మందికి మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ 500 టార్గెట్ పెట్టారు మాకు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇన్ఫోసిస్ ద్వారా మాకు వచ్చిన టార్గెట్ ఈసారి 500 మెంబర్స్. అందులో మేము ఫస్ట్ రౌండ్ 100 ఒక సెంచరీ ఇవాళ పూర్తి చేసుకున్నాము. బ్యాచ్ వైజ్గా నాగారం సెంటరే కాకుండా మాకు మౌలనీలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది, అలాగే కీసర మండలంలో ఉంది, కీసర విలేజ్లో, అలాగే షామీర్పేటలో ఉంది, అలాగే దిల్షునగర్లో మరియు అల్కాపురిలో కూడా మాకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఈ మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉపాధి అంటే లైవ్లీహుడ్, సస్టైనబుల్ లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకు ఒక స్కిల్ కావాలి. ఆ స్కిల్ బేసిక్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకొని వాళ్ళు ఉంటారు. అది కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే ఒక ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ కావాలి, మినిమం క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఇవన్నీ ఉంటాయి. ట్రావెల్ చేయాలి, ఇన్ని ఉంటాయి. అలా కాకుండా ఇంటి దగ్గర ఉంటూనే ఎక్స్ట్రాగా ఒక క్వాలిఫికేషన్ తోటి వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలనేది మా మెయిన్ మోటో అంది. దీంట్లో వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అది దానికి బేసిక్గా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి టైలరింగ్ అనేది వెరీ తొందరగా ఈజీగా రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. బిలో పావర్టీ లైన్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, తర్వాత బిలో పావర్టీ వాళ్ళకి తప్పనిసరిగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మాలో ఇప్పుడు దాకా మేము చేసిన ఎంతమందిలో కూడా చాలామంది ఓన్గా ఏమంటారు బొటిక్లు లాంటివి పెట్టుకున్నారు, ఇంటి దగ్గర కుడుతున్నారు, టైలర్స్గా సెటిల్ అయ్యారు, జాబ్లో జాయిన్ అయ్యారు, ఇంటి దగ్గరే కుడుతున్నారు, వాళ్ళకి వాళ్ళు కుట్టుకుంటున్నారు, సేవింగ్స్ చేసుకుంటున్నారు. ఈ టైలరింగే కాకుండా మేము ఒక్కొక్కటి ఇంకొక కొత్త ట్రైనింగ్స్ లాస్ట్ ఇయర్ ఇంకోటి మణిపురి బాస్కెట్స్, కౌనా బాస్కెట్స్ అంటారు దాన్ని. కౌనా బాస్కెట్ వీవింగ్ అనేది మా తపస్వి మెంబర్ స్వప్న గారి తరపున స్పాన్సర్షిప్ తీసుకొని మణిపూర్ నుంచి 2 ట్రైనర్స్ని మేము ఇది చేసుకొని మెటీరియల్ అంతా ఫ్లైట్లో వచ్చింది. అది ఏంటంటే కల్టివేటెడ్ గ్రాస్ అనమాట. గ్రాస్తో చేసే బాస్కెట్ తయారీ, అదంతా ఇంపోర్ట్ క్వాలిటీ, అంతా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడెక్కడ ఇండియాలో ఎక్కడ సేల్ అవ్వదు, అంటే దాదాపు తక్కువగా ఉంటుంది. అలాంటిది కూడా మేము బుట్టల తయారీ కూడా దేశం మొత్తంలో, సౌత్ మొత్తంలో మీరు అనొచ్చు 2వ ప్లేస్ మా తపస్వికి చెందుతుంది. అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది ఇంతవరకు ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. అది మేము చేసాము మా తపస్వి సంస్థ తర్వాత. మౌలాలి సెంటర్లో చేసాము, నాగారం సెంటర్లో చేసాము. దాదాపు 25 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఉపాధి వెళ్ళటానికి ఆ రా మెటీరియల్ అనేది మాకు కాస్ట్లీ పట్టడం వల్ల ఉపాధి, ఆ లైవ్లీహుడ్ క్రియేషన్కి కొంచెం టైం పట్టింది. అది ఇంకా ప్రాసెస్లో ఉందండి. మేబీ నెక్స్ట్ ఇయర్కి మేము అది అచీవ్ అవుతాము. అలాగ కొత్త ట్రైనింగ్స్ అంటే వాళ్ళకి రకరకాల ఉపాధులు, ఒకటే మానిటరీగా ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇవ్వాలనే సంకల్పంతో ఇలా చేస్తాము. ఈసారి వివిధ రకాలుగా బ్యూటీ కేర్లో, అలాగే కంప్యూటర్స్లో, ఎంఎస్ ఆఫీస్ శిక్షణలో, అలాగే టైలరింగ్లో మేము ఇవ్వడం జరిగింది. ఈ టైలరింగ్
ట్రైనింగ్సే కాకుండా ఇందులో ఏంటి ట్రైనర్ లాగా ఇప్పుడు ఏ టీచర్ అయితే ఏ ట్రైనర్ అయితే ఉన్నారో క్వాలిఫైడ్ ట్రైనర్ వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని వాళ్ళు ట్రైనర్స్గా కూడా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, సంపాదన చేయొచ్చు. సో అలాంటి ఆపర్చునిటీ కూడా మేము ఇవ్వడం జరిగింది. ముగ్గురికి గవర్నమెంట్లో లైక్ ఎన్ఎస్సిలో ముగ్గురికి జాబ్ దొరికింది 15,000 జీతంతో. వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. ఎక్స్ట్రా వర్క్ కూడా అంటే వేరేగా ఇట్లాంటి మనలాంటి ఎన్జిఓస్ పిలిచినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి పార్ట్ టైం కింద కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే దాదాపు ఒక 100 మందిని మేము గ్యాదర్ చేసి ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి ఆ రోజున ఇన్ఫోసిస్ ప్రతినిధులను పిలుస్తాము. అలాగే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చైర్మన్ చంద్రారెడ్డి గారిని, అలాగే మల్లేష్ యాదవ్ గారిని వైస్ చైర్మన్, అలాగే మోపు జగన్మోహన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గారిని, వార్డ్ మెంబర్స్ని, కౌన్సిలర్స్ని మేము అందరం పిలుస్తాము. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ మహిళలందరికీ సర్టిఫికేట్లు అనేది అందజేయడం జరుగుతుందండి. కంపల్సరీగా ఈ పర్టికులర్ సర్టిఫికేట్ కోర్సులో మేము రికార్డ్ బుక్ అనేది చేయిస్తామండి. ఇది మస్ట్. ఆ రికార్డ్ బుక్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ పెట్టే ఎగ్జామినేషన్ అనుకోండి, అసెస్మెంట్ అనుకోండి, ఇది ప్రాసెస్. ఇలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఒక 100 మంది అయిన తర్వాత మళ్ళీ మేము ప్రోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా పెడతారు కదా. టీఎస్ఆర్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మేము మాట్లాడుతున్నామండి. ఈరోజు 100 మందికి సర్టిఫికేట్, టైలరింగ్ సర్టిఫికేట్ కాక వివిధ వాటిల్లో ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి మేము సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇవి సర్టిఫికేట్ కోర్సులు అండి. ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి నాగారంలో జరుగుతున్న ఈ సర్టిఫికేట్ కోర్సు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాక మాకు ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మాకు ఉమెన్ ఎంపవర్ కింద ఈ యొక్క ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మాకు ఈ సహాయం దొరుకుతుంది. మేము నిరంతరంగా అంటే మేము చేసే కార్యక్రమాలు మధ్య మధ్యలో అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉండవు కాబట్టి ఇలాగ మేము నిరంతరం చేస్తున్నామంటే మాకు ఒక సపోర్ట్గా, మాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మేము ఉన్నామంటూ ఇన్ఫోసిస్ ద్వారా మనకు దొరికింది. కాబట్టి మేము గత 15 ఏళ్ళగా మేము ఈ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నామండి. కాకపోతే ఈ నాగారం సెంటర్ 2 ఏళ్ళైంది. అనేక చోట్ల మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ట్రైనింగ్ కోర్సులే కాకుండా ఇంకా ఎల్ఎస్ కేర్ సెంటర్ ఒకటి, ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఒకటి ఉంది, తర్వాత గోశాల ఒకటి ఉంది. ఇలాగా అనేక రకాల కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మేము చేస్తున్నాం. ఇది దీపావళి సందర్భంగా జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ నేను మీ అందరికీ ఒక్కసారి ఆహ్వానిస్తున్నాను. మా ఒక్క సెంటర్ విజిట్ చేయడమే కాకుండా మీరు ఈ కోర్సులు నేర్చుకుని మీరు అభివృద్ధి చెందుతారని, మీ మంత్లీ ఇన్కమ్ పెంచుకుంటారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.